చూస్తే ఎలా ఉంది సార్ రాష్ట్రం డెవలప్మెంట్ అంటున్నారు, ఒక పక్క నిత్యావసర సరుకులతో ఎప్పుడు సతమతం అవుతాడు సామాన్యుడు, మరి ఎలా అనిపిస్తుంది? మాకు ఎలా అనిపిస్తుంది అంటే ఒకసారి ఒక్కొక్క రాజకీయాలు వస్తున్నారు, ఒక్కొక్క మంచిగా చేస్తున్నారు, ఒక్కొక్క రాజకీయాలు ఏమో వస్తున్నారు కానీ అన్న మాటలు నిలబెట్టుకోవట్లేదు. తర్వాత జనాలు మాత్రం నలిగిపోతున్నారు, అటు ఇటు జనాల మీద తోసేస్తున్నారు. రాజకీయ నాయకులు బాగానే ఉంటున్నారు, ఏమన్నా సత్యం అనేది ఎక్కడా లేదు. ఆయన వచ్చినా చేసేది లేదు, ఈయన వచ్చినా చేసేది లేదు. జనాలు కష్టజీవి రెక్క ముక్కలు చేసుకుంటానే బతుకు తెరవుతుంది. పల్లి పండుగని పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే విషయం పైన 15 ఏళ్ళు ఒక ప్రభుత్వానికి అవకాశం ఇస్తే డెవలప్మెంట్ అంటున్నారు, ఇవ్వచ్చా? ఏమో ఆ విషయమాన్ని చెప్పలేము. ఏమో మాట నిలబెట్టుకుంటే పర్లేదు ఇవ్వచ్చు, మాట నిలబెట్టుకోకుండా మనుషుల్ని అడ్డదావ తప్పిస్తున్నారు. ఇక్కడ ఏంటి అదిగో చదువులు అంటున్నారు, ఇదిగో చదువులు, ఇదిగో రాజకీయాలు అంటున్నారు, అదిగో చదువు కాలేజీలు కట్టేసాం అంటున్నారు, ఇది చేస్తున్నారు. మనుషులు కులాల మతాల గురించి గొడవలు చెప్తున్నారు. అది మాకు సద్దాన్ని పెట్టండి. అది పక్కన పెట్టి పాలనా అంశాల మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. పాలనా అంశాల మీద ఫోకస్ చేయండి. మంచితనం అనిపించకుండా రాజకీయం బాగా చేస్తున్నారని మళ్ళీ 30 సంవత్సరాల పరిపాలన కూడా చేయొచ్చు. మీ మాట బట్టి ఉంటుంది, మీ తీరుని బట్టి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని అంటున్నారు, ఇక్కడ కూడా కొద్దిగా రేట్లు వస్తే రేపు కంపెనీలు వస్తే పిల్లలకు ఉద్యోగాలు అంటున్నారు, ఏమంటారు? దాని గురించి మనం నమ్మకం చెప్పలేమండి. ఎంతవరకు చచ్చి కూడా ఎవడో బతికి కూడా తెలియలేదు. సంవత్సరాలు మాత్రం, రోజులు మాత్రమే, మనసులు మాత్రలేదు. ఉద్యోగాలు అన్న మాట డబ్బు ఇస్తున్నారు, ఉద్యోగాలు ఇస్తున్నారు. చదువుకున్నారన్నీ కూలి పనులు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏంటి అది? నిరుద్యోగులు ఎక్కువైపోయారు. ఇందుకు చదువుకున్నామా అన్న బాధ కలుగుతుంది వాళ్ళకి. ఏంటి ఈ బతుకుతానిక మేము చదువుకున్నది మా అమ్మ బాబుల్ని బాధ పెడతాను. కొంతమంది ఉద్యోగాలు లేకుండా ఉంటున్నారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఏంటి ఇప్పుడు రాజకీయాన్ని విభజించారు, మా పరిపాలన అన్నారు, ఇచ్చేస్తాం చేసేస్తాం అన్నారు. కొన్ని ఇస్తున్నారు, కొన్ని ఇస్తలేదు, కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరుగుతలేదు. అదేం పరిపాలన అండి? పెడితే అందరికీ భోజనం సమానంగా పెట్టాలి. ఒకరికి ఏమో తెల్లనం పెట్టి ఒకరికి కూరేసి పెడితే మంచిది కదా. అది సార్. మరి పాత ప్రభుత్వం పథకాలు ఇచ్చింది, ఇది ఇస్తుంది కాబట్టి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉచితాలు ఎక్కువైపోతాయి అంటున్నారు. రేపు అవే మళ్ళీ మన మీద భారాలుగా పడతాయి. అవి మన భారాల మీద కరెంటు బిల్లులు భారాలు, ఉచిత బస్సులు భారాలే. గవర్నమెంట్ వాళ్ళు ఎవరో జోబులో డబ్బు తీసి ఎవరు ఎవడెవరని జనాల మీద నొక్కుతున్నారు. మరి ఇంటి పనులు అంటున్నారు, అది మళ్ళీ సర్వే చేస్తున్నారు. అది దేనికి సర్వే చేస్తున్నారు? మళ్ళీ పెంచుతానికి సర్వే చేస్తున్నారు. ఏంటి కరెంటు బిల్లులు అంటున్నారు, ఆడేమో 4 రూపాయలు చేస్తే ఈడేమో 6 రూపాయలు చేస్తున్నారు. మన జనాల మీద గెంటుమే కదా. ఇది త్వరలో గ్రామాల్లో పంచాయతీ ఎలక్షన్స్ 2026 జనవరి అనంతరం అంటున్నారు. మరి ప్రజల నాడు ఎలా ఉండబోతుంది? మరి అంతా చూశారు కాబట్టి ఎలా ఉంటుంది? ఆ విషయం దేవుడి మీద భారం. మనుషులు ఏ విధంగా ఏమంట ఇప్పుడు డబ్బుకే ఆశపడుతున్నారని జనాలు. ఎప్పుడైతే మనుషులు డబ్బుకుండా ఆశపడకుండా ఉన్నారో రాజకీయాలు బాగుంటారో, ప్రభుత్వం కూడా బాగుంటుంది. చెప్పండి. కూటమి ప్రభుత్వ 18 నెలల పరిపాలనలో డెవలప్మెంట్ వైపు ఒక పక్క, రెండోది మహిళల పేరుతోనే ఎక్కువ శాతం ఈ పథకాలు ఉన్నాయి, ఎలా అనిపిస్తున్నాయి? ఈ ఫీజు రింబర్స్మెంట్లు కానివ్వండి, పిల్లలకి తల్లికి వందనం ఈ పేర్లతో కానివ్వండి, రేపు మొన్న ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి? స్టేట్ కొంచెం ముందడుగు పడినట్టే. పర్వాలేదండి, ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు పర్వాలేదు, బెటర్గానే ఉంది. కాకపోతే ఉచిత బస్సు అనేది అందరికీ అవసరం పడదు, కొంతమందికి అవసరం పడిద్దని నా అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే దాని బదులు ఇంకేదైనా ఉపాధి వైపుగా ఉంటే బెటర్ అనిపించింది. మిగతా అన్ని పథకాల వైపు ప్రభుత్వం అన్ని వైపులా ఆడవాళ్ళకి ఏంటి, ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఏంటి, మొత్తం అంతా బాగానే ఉంది. ప్రభుత్వం అంతా కరెక్ట్గానే ఉంది. కాకపోతే ఉచిత బస్సు అనేది నాకు కొంచెం నా అభిప్రాయం అదే అనమాట. మేడం, చూసుకున్నట్లయితే ఉప ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు ఒక 15 ఏళ్ళ సమయం ఇస్తే పూర్తిగా డెవలప్మెంట్ ఉద్యోగాలు కల్పించడానికి అవకాశం ఉంటుంది. ఇటు అమరావతితో పాటు విశాఖపట్నం డెవలప్ అయితే కనుక ఇక తిరుగుండదు అంటున్నారు. ఇవ్వచ్చా ఒక 15 ఏళ్ళు? ఇవ్వచ్చండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం 3 కలిపి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు అనేది ఏంటంటే మాకు కొంచెం టైం ఇస్తే ఇంకొంచెం మేము చేసి చూపిస్తాం, 5 ఏళ్ళు మాకు సరిపోదని చెప్తున్నారు. అంటే ఏమన్నారంటే పాత ప్రభుత్వాలతో పాటు మాకు వచ్చిన ఈ వారసత్వంగా వచ్చిన అన్ని అంశాలతో పాటు కొంచెం ఇబ్బందులు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేయాలంటే కొంత సమయం పడుతుంది. దానికోసమే చూస్తున్నాము. ఈ పెన్షన్లు, జీతాలు, ఈ అన్ని సంక్షేమ పథకాల మీద డబ్బులు కొద్దిగా ఇబ్బంది అవుతున్నాయి. మొత్తం కొంచెం టైం పట్టిద్ది అంటారు. అవునండి, టైం పట్టిద్ది డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టైము కరోనా దగ్గర నుంచి చాలా గాడి తప్పినాయి ప్రభుత్వం ఏంటి అంతా. సో ముందుకెళ్ళాలంటే టైం పట్టిద్ది గ్యారెంటీగా. మాజీ ప్రభుత్వాలు 2029 కల్లా మేము ప్రభుత్వం మళ్ళీ వస్తామంటున్నారు, కానీ నేను రానివ్వను. ఎందుకు అంటే వీళ్ళు ఈ విధానాల వల్లే మేము ఇప్పుడు కష్టాలు పడుతున్నామని ఆయన అంటున్నారు. అవునండి, ఇప్పటి వరకు కొన్ని చేశారు, మళ్ళీ వేరే ప్రభుత్వం మారిద్ది, వాళ్ళు వచ్చి ఇంకోటి చేస్తారు, ఎటొచ్చి ప్రజలకు ఇబ్బంది కలిగిద్ది. సో వీళ్ళకి ఇంకో ఛాన్స్ ఇస్తే
సో ఎలా ఉండిద్ది అనేది చూడొచ్చు. మనం త్వరలో ఏదైతే జనవరి అనంతరం కూడా 2026 జనవరి అనంతరం కూడా గ్రామాల్లో ఏమో పంచాయతీ ఎలక్షన్స్, పట్టణాల్లో ఏమో మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఇదే నినాదంతో మొన్న గ్రామాలకేమో 6,000 కోట్లు ఇచ్చారు. మొన్న పల్లె పండుగ 2.0 పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాజోలు సభలో, దాంతోపాటు 100 కోట్లు రోడ్లకి డెవలప్మెంట్కి ఇచ్చారు. ఎలా అనిపిస్తుంది? పర్లేదా, నిబద్ధతగా చేస్తున్నారా? పర్వాలేదండి. అంటే గ్రామాల వైజు ప్రతి చోటకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రతి చోటకి వెళ్ళి గ్రామంలో ఎలా ఉంది, మొన్న చూస్తే తిరుపతి వెళ్ళారు, ప్రతి చోటకి వెళ్ళి ఆయనే ఇండివిజువల్గా అంటే అధికారులను పంపించి కాకుండా ఆయనే వెళ్ళి చూస్తున్నారు. కాబట్టి వాళ్ళకు ఇంకో ఛాన్స్ ఇస్తే బెటర్ ఏమో. ఒకే ఒక మాట చెప్పారు మేడం, మాజీ ప్రభుత్వాలకి పర్సనల్ టార్గెట్లు వదిలేసి పాలనాపరమైన అంశాలు పారదర్శకంగా ఉంటే నేను ఏదన్నా తప్పు ఉంటే కరెక్ట్ చేసుకుంటాను, మిగతా అంశాల మీద ఫోకస్ ఎందుకండి, ఏదన్నా ఉంటే పాలనాపరమైన అంశాల గురించి మాట్లాడని అంటున్నారు. వయసు మీద పడిన నాయకులు కూడా బూతుల పురాణంతో ఈ మాట్లాడడం మంచి విధానం కాదనేది ఆయన వాదన. మంచి విధానం ఏంటంటారు? కాదండి, అసలు టార్గెట్ పెట్టుకుంటే ప్రజలకు ఏం చేస్తారండి? మీ కక్షలు కానీ టార్గెట్లు కానీ పెట్టుకుంటే ఇంక ప్రజలకు చేసేది ఏముండదు కదా. అవన్నీ పక్కన పెట్టి ప్రజల కోసం ఆలోచిస్తే బెటర్గా ఉండేది. అండి, కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతుంది. గత ప్రభుత్వం చూస్తున్నారు, సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం వచ్చినా కామన్గా ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాయి. ఎలా ఉంది ప్రభుత్వంలో? ఏ ఫాస్ట్గా వెళ్తున్నాయి, ఏ స్లోగా వెళ్తున్నాయి, మీకు నచ్చినాయి? ఫాస్ట్గానే వెళ్తున్నాయండి, బాగానే ఉన్నాయండి పథకాలు, అవి బాగానే పెడుతున్నారు అని. ఒక చంద్రబాబు గారు ఉన్నారు, ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. ఈ విధి విధానాలన్నీ బాగున్నాయా? బాగానే చేస్తున్నారండి అందరూ, మోడీ గారు వీళ్ళందరూ మొత్తం అందరూ. 1వ తారీఖు పెన్షన్ వస్తుందా? వస్తుందండి. ఇదే విధానంలో చూసుకుంటే మరి రేషన్ డిపోల్లో ఇస్తున్నారు, గతంలో డోర్ డెలివరీ ఉండేది, బాగుందా? బాగానే ఉన్నాయి. రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయండి, బాగానే వస్తున్నారు, బాగానే చూస్తున్నారు, చేస్తున్నారు. నిత్యావసర సరుకుల ధరలు ఎలా ఉన్నాయి? అవి బాగానే ఉన్నాయండి. అయితే ఒక నిమిషం, ఏమంటున్నారంటే ఒక 15 ఏళ్ళు చూస్తే రేపు పిల్లలకు ఉద్యోగాలు కానివ్వండి, ఇటు అమరావతి కానీ డెవలప్మెంట్ అయ్యిద్ది అంటున్నారు. ఏమంటారు? ఓ 15 ఏళ్ళు ఛాన్స్ ఇవ్వచ్చు? ఇవ్వచ్చండి, ఇదేముంది, చేస్తారండి. ముందు ముందు బెనిఫిట్ ఉంది, చేస్తున్నారు కదా ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, అన్నీ చూసుకుని ముందుకెళ్తామంటున్నారు, కొంత సమయం అడుగుతున్నారు. అది పల్లె పండుగని స్టార్ట్ చేశారు మేడం, మొన్న రాజోల సభ కూడా జరిగింది. ఎలా అనిపిస్తుంది? ఆయన కూడా ఏమంటున్నారంటే 2029 కూడా మేమే ఉంటాము, సో మమ్మల్ని కొంచెం కనుక మీరు కనుక చూస్తే రేపు ఖచ్చితంగా మీకు డెవలప్మెంట్ చూపిస్తారంటారు. అదే చేస్తారండి, అనుకునే చేస్తున్నారు కదా, ప్రభుత్వం బాగానే నడుస్తుంది. నమ్మకం ఉందా పవన్ కళ్యాణ్ గారి పైన? మరి ఇంకేంటి మేడం, ఏమైనా సమస్యలు ఉన్నాయా? లేవండి, బాగానే మామూలుగా ధరలు ఎలా ఉన్నాయి? నిత్యావసర సరుకులు బాగానే ఉన్నాయి. అంటే మొన్న తుఫాన్ ఎఫెక్ట్లో కూడా ప్రజల్ని అలర్ట్ చేశారు, మరి ఎలా అనిపిస్తుంది? పర్వాలేదండి, మామూలుగా కూరగాయలు అవి కొంచెం రేటుగా ఉన్నాయి, 50 అలాగా 50 మించి ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు మొన్న సభలో 6,000 కోట్లు గ్రామాలకు ఇచ్చారండి, ఒక 100 కోట్లు రోడ్లు వేయడానికి ఇచ్చారు. ఫాస్ట్గా అవుతున్నాయి పనులు? అవుతున్నాయండి, చేస్తున్నారు పనులు, అవి బాగానే చేస్తున్నారు. ఎలా ఉంది మేడం? అమరావతి పక్కనే కాబట్టి రేపు డెవలప్ అయితే ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంటుందండి, ఇంకా మనకి మించింది ఏముంది. రేట్లు ఉన్నాయి భూములకి ఇప్పుడు? వస్తున్నాయి అన్నీ ఒకటి, అంతా బాగానే ఉంది. అది బాగానే. సార్ చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? స్టేట్ డెవలప్మెంట్తో పాటు అభివృద్ధి పనులు ఏ బాగా ఫాస్ట్గా వెళ్తున్నాయి, ఏ విషయంలో? అభివృద్ధి అనేది అందరికీ తెలిసిన విషయం అండి. గత వైసీపీ పాలన ఎలా ఉంది, ఈ సంవత్సరంలో ఎలా ఉంది, మనకి పెట్టుబడులు ఎలా వస్తున్నాయి, సంక్షేమాలు ఎలా అందుతున్నాయి, జనాలు ఎంత కంఫర్ట్ జోన్లో ఉన్నారు. ముందు అందరికీ సెక్యూర్ జోన్, మన నెక్స్ట్ జనరేషన్ గురించి ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన నెక్స్ట్ జనరేషన్ గురించి అండి. ఆ నెక్స్ట్ జనరేషన్ గురించి మనం ఎంత టెన్షన్ రిలీఫ్ అయ్యామనేది మాత్రం మనం ముందుగా చెక్ చేసుకోవాలండి. ఇదే విషయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా పల్లె పండుగలను స్టార్ట్ చేశారు గ్రామాల వారికి. ఏదైతే మొన్న ఇదైతే మన ఉత్తరాంధ్ర వైపు ఎక్కువ ఫోకస్ చేస్తూ ఏదైతే కోనసీమ జిల్లాకు సంబంధించి రాజోల్లో మాట్లాడటం జరిగింది. ఒక 15 ఏళ్ళు సమయం ఇస్తే డెవలప్మెంట్ కంప్లీట్గా చూడొచ్చు అనేది ఆయన వాదన. ప్రజలకు అంత ఓపిక ఉందంటారా? ఆయన చెప్పడం అనేది చాలా మెచ్యూర్డ్ థింగ్ అండి. ఒక 15 సంవత్సరాలు కనుక ఇదే ఉమ్మడిగా కొనసాగిస్తే డెవలప్మెంట్ అనేది 100% వస్తుందనేది ఆయన లాంటి వాళ్ళు చెప్పడం కూడా నిజంగా మన ఆంధ్ర జనాలు చేసుకున్న అదృష్టం సార్. అది ఇంత మెచ్యూర్డ్గా రావడం అనేది నిజంగా మన ఆంధ్ర జనాల అదృష్టం. ఆయనకు కూడా ఒక స్టెప్ ఎక్కినట్టే మనం అనుకోవాలండి. పాత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన అనేక అంశాలతో పాటు ఇబ్బందులు కూడా వచ్చాయి. సో ఇవన్నీ కూడా మేము ఒక స్ట్రీమ్ లైన్ చేయాలంటే కొంత సమయం అడుగుతున్నారు. దాంతోపాటు 6,000 పైచిలుకు కోట్లేమో గ్రామాలకి, 100 కోట్లేమో గ్రామాల్లో ఉన్న రోడ్లకి అంటున్నారు. ఎలా ఉంది ఈ విధానం? సార్ బడ్జెట్ గురించి మనం చెప్పేంత డోళం కాదు, కానీ గత పాలనతో పోలిస్తే ఈ పాలన ఎట్లా ఉందనేది జనాలందరూ చూస్తున్నారండి. ఓవరాల్గా మనం డెవలప్మెంట్ వైపు చూసుకుంటే కనుక మనకు మంచిది సార్. నాకైతే పదవి మీద ఆశ లేదు. మాజీ ప్రభుత్వాలు ఇంకా కూడా పర్సనల్గా టార్గెట్ చేస్తున్నాయి. ఆ విధానం వదిలేసి పాలనా అంశాల మీద ఏదన్నా తప్పుంటే నేను కరెక్ట్ చేసుకుంటానని ఆయన అంటున్నారు. ఏమంటారు సార్? మీరు గమనించలేదు, సంవత్సరం నుంచి రాజకీయం ఎంత శాతం చేస్తున్నారు, పని మీద దృష్టి ఎంతలా పెడుతున్నారండి? అది కూడా గత సంవత్సరానికి ఈ 1.5 yearలో జరిగిన దానికి, అంతకుముందు 5 ఏళ్ళు ఉన్నదానికి వాళ్ళు
పాలన ఎలా చేశారు, రాజకీయం ఎలా చేశారు, మాటలు ఎలా చెప్పారు. మరి ఇప్పుడు చూస్తే ఈ సంవత్సరాల్లో వీళ్ళు పాలన ఎలా చేస్తున్నారు, మాట ఎలా చెప్తున్నారు, రాజకీయం మీద ఎంత దృష్టి పెట్టారు, డెవలప్మెంట్ మీద, పని మీద ఎంత దృష్టి పెట్టారు అనేది కూడా మనం ముఖ్యంగా ఆలోచించుకోవాలండి. రాజకీయాలు మాత్రమే చేయాలనుకునే వాళ్ళు ఓన్లీ రాజకీయ నాయకులుగానే మిగిలిపోతారు సార్. ఇట్లా సేవ చేసేవాళ్ళు మాత్రం మనకి నిజమైన నాయకులుగా అవుతారు. నిజమైన నాయకులు వస్తున్నారు. ఇప్పుడు తర్వాత అసెంబ్లీలో మనకి ఈ స్టూడెంట్స్ వీళ్ళందరూ యూత్ వస్తున్నారండి. ఇది చాలా చాలా మంచి పరిణామం సార్. ఓవరాల్గా చూసుకుంటే నాకైతే బాగా నచ్చిందండి ఇప్పుడు చూసుకునేది. బట్ చిన్న చిన్న తప్పులు దొరుకుతుంటే కనుక దాన్ని సరి చేసడానికి అవకాశం ఇవ్వాలి తప్ప దాన్ని అర్థం చేసుకుని ఏదో రాళ్ళు ఇసిరేటట్టుగా చేసుకుంటే కనుక దానికన్నా దౌర్భాగ్యం ఒకటి ఉండదండి. 2029లో మేమే వస్తామని బేరాలు పడుతున్నారు. వయసు మీద పడిన మాజీ నాయకులు కూడా బూతుల పురాణంతో మాట్లాడుతున్నారు. అది కొంచెం పక్కన పెట్టి పాలనా అంశాల మీద దృష్టి పెట్టడం మంచిది అంటున్నారు. ఏదన్నా తప్పులు తడకుండా మీరు బయట పెట్టండి, మేము చేసి చూపిస్తాం. అందుకని ఏం కావాలి సార్, తప్పులుంటే చెప్పండి, మేము చూస్తూ ఉంటున్నారు. బూతులు మాట్లాడటం లేదుగా, ఇంకా అది వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం సార్. వాళ్ళు నాయకులు, సోకాళ్ళ నాయకులను చెప్పుకునే వాళ్ళు బూతుల నాయకుల్ని, వాళ్ళ పరిజ్ఞానం ఎంత అనేది వాళ్ళ విజ్ఞానానికి వదిలేద్దాం సార్. నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో 18 నెలల పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఏ అంశాలు బాగుంది? అన్ని న్యాయంగా చేస్తున్నారు. మాట ఇచ్చిన ప్రకారం ప్రజలందరికీ న్యాయం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరూ న్యాయం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొన్న ఏదైతే కోనసీమ జిల్లా రాజోల్లో పల్లె పండుగ 2.0 అని మొదలుపెట్టారు మేడం. ఆయన ఏమంటున్నారంటే 15 సంవత్సరాలు ఒక ప్రభుత్వం కింద ఉంటే డెవలప్మెంట్ చూడొచ్చు, పద్దాక ప్రభుత్వాలు మారకుండా మాకు అవకాశం ఇవ్వండి అంటున్నారు. ఇస్తామండి అవకాశం. పేద ప్రజలకి న్యాయం చేస్తే తప్పకుండా అవకాశం ఇస్తాము. ఎలా ఉంటుంది? ఆయన ఏమంటున్నారంటే మాకు వారసత్వంగా కొన్ని ఇబ్బందులు కూడా వచ్చాయి పాత ప్రభుత్వాల నుంచి, ఇవన్నీ సరిచేసి మిగతా ఏమైనా లోటుపాట్లు ఉంటే మేము సరిదిద్దుతామంటున్నారు. నమ్మొచ్చా? కొన్ని సహజమది. కొన్ని తెలిసి జరుగుతాయి, కొన్ని తెలియక జరుగుతూ ఉంటాయి. అవన్నీ తెలుసుకొని సరి చేసుకోవాలి. అదే గత ప్రభుత్వాలు మళ్ళీ 2029లో మేమే వస్తాం అనుకుంటున్నారు, కానీ మేము భాగస్వామ్యంగా 15 ఏళ్ళు ఉందాం అనుకుంటున్నాం, మేము రానివ్వమంటున్నారు. వస్తాము, మీరే రావాలి. పేద ప్రజలకి న్యాయం చేస్తున్నారు కాబట్టి మీరే రావాలి. మీరు నాయకులు ఇంకా కూడా వాళ్ళకి ఏదో పదవి ఉన్నట్టుగా ఇంకా తిట్టడం, పర్సనల్గా టార్గెట్ చేయడం చేస్తున్నారు. ఈ విధానం పక్కన పెట్టండి, లేదంటే కనుక నాలో మంచితనాన్ని చూశారు, మీరు నాలో గట్టితనాన్ని కూడా చూస్తారంటున్నారు. అలాగే చూస్తామండి. మీరు మంచితనం, పేద ప్రజలకి న్యాయం చేయండి, అదే మిమ్మల్ని కాపాడుద్ది, మీ కుటుంబానికి మిమ్మల్ని కాపాడుద్ది. అందరికీ ధన్యవాదాలు. ఎంత కష్టాలు వచ్చినా కానీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం మేము, కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఆలోచించండి మీరు కూడా అంటారు. ఆలోచిస్తామండి. ఆలోచించే మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాము, మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాము. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఎలా అనిపిస్తుంది? బాగా కొన్ని పేద ప్రజలకి సేఫ్టీగా ఉంది. డబ్బు 1500 చొప్పున మహిళలకి సంవత్సరానికి 18,000 అన్నారు. అది కూడా రేపో మాపో అంటున్నారు. మంచిదే అది కూడా మంచిదే. మహిళలకి న్యాయం చేస్తున్నారు. కొంతమంది చేసుకోలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి దేనికో దానికి ఉపయోగపడుతున్నాయి. అదే అందరూ ఎవరు వచ్చానండి మనకి మేలు చేసేవాడు ఎవరు లేడండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆయన ఏదో మంచి చేస్తాడు, ప్రజలు చేస్తాడు. మన ఏరియాలో మన బుడవేరు వచ్చినప్పుడు ఎంతో చేశాడు, అభిమానం ఉంది, లేదంటలేదు. అట్లాగే ఇవాళ ప్రతిదీ స్క్రీన్ మీదే చూపిస్తున్నాడు. ఆయన రియల్గా ఎక్కడా లేదు, ఎంత స్క్రీనే. కోనసీమ జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు కూడా పల్లె పండుగలను తిరుగుతున్నారు. మొన్న మాట్లాడిన విధానంలో 15 ఏళ్ళు సాధ్యమేనంటారా? ఒకే అలయన్స్లో ఒకరికి అవకాశం ఇవ్వడం సాధ్యమేనా? ఒక్క నిమిషంగా అండి, ఇప్పుడు బీజేపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ 3 కలిసి ఉంటేనే 3 పార్టీలకి భవిష్యత్తు. విడిపోతే మెయిన్ టీడీపీ భూస్థాపితం అయిపోతుంది. పవన్ కళ్యాణ్ ఎక్కడన్నా బయట పంపించాలని టీడీపీ నాయకుల్లో కానీ, చంద్రబాబు నాయుడులో కానీ మనసులో వస్తే పార్టీ ఇంక భూస్థాపితం. దాంట్లో ఇంకా అసలు ఇవాళ టీడీపీ బతికిందంటే, నువ్వు రాజమండ్రి జైల్లో వచ్చినప్పుడు నీకు పవన్ కళ్యాణ్ నుంచి ఆహ్వానించిన తర్వాత పార్టీలో కొత్త రక్తం వచ్చింది. అది పార్టీ బతుకున్నంత వరకు అది చెప్పుకోవాలి, ప్రజలు కూడా అదే చెప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ బయటకు వస్తే ఇంకా డెవలప్మెంట్ ఏముండదు, ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం, పార్టీలు కూడా ఉండవు. అయితే బాగుంటుంది సార్ ఈ విధానంలో. ఉండి వాళ్ళ రాజకీయ నాయకులు ఏంటంటే ఈ ఉచితాలకే డబ్బు వెళ్ళిపోతున్నాయి అని చెప్తున్నారు. ఇవాళ ఎమ్మెల్యే రిటైర్డ్ అయితే వాడి పెన్షన్, ఎంపీకి పెన్షన్, ఏంటి ప్రైమ్ మినిస్టర్ పెన్షన్, సీఎం పెన్షన్, వాళ్ళు లక్షలు వేల కోట్లు ప్రతి ఓటు సంపాదించుకుందని పక్క అందరూ సంపాదించుకుంటున్నారు. ఎవడు ఇవాళ చంద్రబాబు నాయుడు శుద్ధం అని చెప్పలే, అందరూ వాళ్ళు సేఫ్ సైడ్గా సంపాదించుకున్న వాళ్ళు వీళ్ళందరూ.
అంటే పాలనాపరమైన అంశాలు పక్కన పెట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళు ఆరు సంపాదించుకున్నట్టు మనం సంపాదించకూడదు. ఈ 5 ఏళ్ళు మనం ఎంత సంపాదించుకోవాలి, ఇదే తప్ప ప్రజలకి ఇప్పుడు వాళ్ళ మన పిల్లలు ఉన్నారు, అందరూ ఎక్కడే బెంగళూరు వెళ్ళిపోతున్నారు, హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు, చెన్నై వెళ్ళిపోతున్నారు, నార్త్ ఎక్కడికో వెళ్ళిపోతున్నారు జాబ్కి. ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్లో 10-15-20 కంపెనీలు ఐటీ వస్తే దానికి మన పిల్లలకి ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి. కానీ నిదానం ఇప్పుడు వాళ్ళు గచ్చిబౌలు ఉండే తెలంగాణలో అది డెవలప్ అయిందంటే ఇవాళ ఎమ్మటే సంవత్సరాలలో డెవలప్ అయిందని చెప్పట్లా, అట్లా పునాదిరా వేసి నిదానంగా చేసి రావాలి. కానీ ఇవాళ వైజాగ్లో మన ఏదో పెట్టారు మీటింగ్, పెట్టుబడుల సదస్సు సిఐ పెట్టుబడి ఇస్తారు. అవి ఎప్పుడు 30 ఏళ్ళకి వస్తాయో, రెడీ అవుతాయి 40 ఏళ్ళకి వస్తాయో తెలియదు మనకి. ఒక్క నిమిషం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.